ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అదొక పసుపచ్చ పుష్పం. సాధారణంగా కమలం ఎట్లా ఉంటుంది? ఎరుపుగా, కింద ఆకుపచ్చగా, భారతీయ జనతా పార్టీ రంగైన ఆ పువ్వు ఎరుపు, అదే కాషాయము ఆకుపచ్చ ఉంటుంది. ఈ పువ్వు, ఈ సత్యకుమార్ అనే పువ్వు పూర్తిగా పసుపు పువ్వు అయిపోయింది. ఇది ఈ పసుపు పువ్వు వచ్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? హడావుడిగా లోకేష్ గారు పడుకున్నాడు ఇంట్లో. పడుకుంటే లోకేష్ కర్రోడు ఇచ్చుకుని 4 బాది, లెగరా బాబు జగన్మోహన్ రెడ్డి మన కొంప కూలుస్తుంటే మేమేదో కాలేజీల మీద వ్యాపారం చేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రచ్చరచ్చ చేస్తున్నాడు. నీకు మంత్రి ఇచ్చాం, సంపాదించుకుంటాక అవకాశం ఇచ్చాం, లేనని 4 బాది తరిగితే హడావుడిగా నిద్రటోంచి లేచి వచ్చి మన లోకేష్ ఇచ్చిన కాగితం గబగబా చదివేసి డాంబికాలు పోతున్నాడు. ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఇచ్చాడు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవడైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీలని లీజు పేరుతో కొనుక్కుంటారో, 66 ఏళ్ల లీజు పేరుతో కొనుక్కుంటారో వాళ్ళందరినీ జైల్లో వేస్తానంటున్నాడు అని చెప్పాడు. ఆయన మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి, నీకు చేతనైతే మోడీని జైల్లో, నీకు చేతనైతే అమిత్ షాని జైల్లో, నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో అమ్ముతున్నది నేనే, ఈ విధానం తీసుకొచ్చింది నేనే, సంతకం పెట్టింది నేనే, నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. నాకు ఈ పచ్చపుష్పం అయినటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు, ఇది కలుషితం అయిపోయినటువంటి పువ్వు, ఇది బీజేపీ పువ్వు కాదు. ఇది ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, వెనకటికి కూడా చెప్పాను, నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు, మా అన్నయ్యని కొట్టు, మా బామ్మర్దిని కొట్టాను, మొత్తం ఊళ్ళో మా బావని కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ కొట్టించా అంటే, ఎందుకంటే నాతో పాటు అందరూ కొడితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పాను. ఇతని తొంత ఎట్లా ఉందా అంటే, వెనకటికి అంటే పురాణ పురుషులు చెప్పేటువంటి కథ ఒకటి గుర్తుకొస్తుంది. శివుడి మేడలో నాగేంద్ర స్వామి ఉంటాడు కదా. శివుడి మేడలో నాగేంద్ర స్వామి కాలకృత్యాలు తెచ్చుకుంటాకి డ్యూటీలో ఎవడు దొరుకుతాడా అని చుట్టూ చూస్తే ఎవడు దొరకలేదంట. గబాలన అటుగా ఒక బురదపాము వెళ్తుందంట. నాగేంద్ర స్వామి దిగుతా, అరే బాబు శివుడిని తపస్సులో ఉన్నాడు, నేను వచ్చేదాకా మెడకు చుట్టుకుని నాకులాగా కాసేపు నుంచోరా అని చెప్పేళ్ళంట. ఈ బురదపాము ఏం చేసింది? మెడలో, శివుడి మెడలోకి వెళ్ళి ఇట్లా నుంచుని పోజు కొడుతుంది. ఎప్పుడైతే శివుడి మెడలోకి వచ్చేసిందో ఈ బురదపాము, పైన గరుత్మంతుడు ఆకాశంలో వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ బురదపాము మాట్లాడుతుందంట మెడలోంచి, శివుడి మెడలోంచి. నాగేంద్ర స్వామి కాదు, నాగేంద్రుడు కాదు. గరుడా క్షేమమేనా అని అడుగుతుందంట. చూడండి దాని పోజు. గరుత్మంతుడు ఏంటి, బురదపాము ఏంటి? గరుడా క్షేమమేనా, జాగ్రత్త అని అంటుందంట. ఆయన గరుత్మంతుడు అన్నాడంట, సరే బురదపాము నేను చూశాలే నిన్ను, శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే, దిగరా నీ సంగతి చూద్దాంలే అని చెప్పాను. శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే అన్నాడు. నేనా నువ్వా నేను చెప్పలేదు, నీ సంగతి చెప్పాడు. అట్లాగే నీకు సత్యకుమార్ గారు, లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క దయతో నీకు అధికారం మదం నెత్తికెక్కి ప్రజల్ని మర్చిపోయి ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది, కార్పొరేట్ వైద్యం అని చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉండటం మా దౌర్భాగ్యం. కాకపోతే ఏముంటుంది? ప్రైవేట్ వాడు దగ్గర వైద్యం బాగా జరుగుద్దా? ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుద్దా? నేను అడుగుతున్నాను, నువ్వు మోడీ గారి గురించి చెప్పావు, అమిత్ షా గురించి చెప్పావు కదా, ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు? మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్, దాన్ని ఎందుకు పీపీపీ విధానంలో బయటకు ఎందుకు ఇవ్వు? దమ్ముంటే ఇవ్వు. నువ్వు మోడీ, అమిత్ షా అంటున్నావు కదా, పెద్ద పెద్ద కౌలు చెప్తున్నావు కదా, ఇవ్వవయ్యా సత్యకుమార్ గారు. నువ్వు ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో? పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా
వైద్యం జరుగుద్దిరా బాబు, నీకు ఆ మాత్రం